G9 టీవీకు స్వాగతం. ఈ నెల 18వ తేదీ సాయంత్రం ఉదయ భాస్కర్ రెడ్డి గార్ల దిన్న వాస్తవాలు ఇతను యాక్చువల్గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక కాల్ వచ్చింది, మాకు ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతను చెప్పినారంట, మీరు రండి అనంతపురంలో మీతో సర్వే చేయించుకోవాలని. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ప్రకారము ఆమె రండి ఇంటికి వెళ్దామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక న్యూడ్గున్న టైంలో ఆ తలుపులు దెబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి ఒక కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే అతను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అతను రంగమ్మ అని చెప్పేసి, రంగమ్మ అలియా చిన్ని అని వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా న్యూడ్కి వచ్చినారో ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేష్ అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినాడు. ఈ పోయేసి భార్య మాదిరి 4 కొట్టి ఆమెని నువ్వేమి ఇట్లాంటి పనులు చేస్తున్నావు అంత అని చెప్పేసి, తర్వాత ఈ రంగమ్మ అనేట ఆమె మీడియేటింగ్ చేసింది పెద్ద మనిషి మాదిరి. రే ఇంత అయిపోయిందిరా, దాని సంసారం నాశనం అయిపోతుంది, మనకి నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతానని మధ్యవర్తిగా తీసుకెళ్ళి అతని దగ్గర 4 లక్షల రూపాయలు తెప్పించుకొని 4 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినారు. ఇతను బయటికి రాలేదు. యాక్చువల్గా ఇది జరిగి 4 నెలల క్రితం జరిగింది. ఈ విషయం జరిగి అతనేం చెప్పుకోలేదు ఎవరికి. దాని తర్వాత వాళ్ళ బంధువు ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని కూడా ఈ ట్యాప్లో వీళ్ళ గ్రూప్లోనే వాడుకుంటున్నారని ఇతనికి తెలిసింది. ఎందుకంటే ఈ విధంగానే ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడము, వాడు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని ఇతను తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇతను తెలుసు కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఆ అమ్మాయిని కూడా పిలుచుకొని ఈ విధంగా చేయొద్దు, ఇప్పటి నుంచి మానుకో అని చెప్పినాడు. ఆ విషయంలో ఈ రంగమ్మ మిగతా వాళ్ళకి ముద్దాయిలు వచ్చేసి ఎవరైతే ఈమె ఉమాదేవి ఉందో ఆమె ఇంటికాడిపోయి గలాటా చేసినారు. ఎందుకు రావడం లేదు, ఏం కదా అన్నట్టు నేను మానుకున్నానన్నా కానీ ఒప్పుకోలేదు. ఆ విషయంలో ఈ ఉమాదేవి ఈ ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా జరిగిందని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరిగిన భాగంగా మాకు ఇప్పటికీ ఒక 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది ముద్దాయిలు 1 రంగమ్మ నాయుడు, 2 రాజేష్, 3 అనంతలక్ష్మి, 4 మల్లేశ్వరి, వీళ్ళందరినీ ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు 5 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మాకు ట్రేస్ అయింది ఈ ఇన్వెస్టిగేషన్లో 9 మంది ముద్దాయిలు ట్రేస్ అయినారు. వాళ్ళ వద్ద నుంచి దాదాపు వీళ్ళు చెప్పిన వర్షన్ ప్రకారము ఇప్పటి వరకు అంటే ఇంకా చాలామంది ఉండొచ్చు, 20 మంది విక్టిమ్స్ తేలినారు మాకు. ఆ 20 మంది విక్టిమ్స్లో మన రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ జరిగింది. 3 టౌన్లో 2 కేసులు రిజిస్టర్ చేసినారు ఈ ఇష్యూ మీద. 4 టౌన్లో 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది విక్టిమ్స్ కూడా ముందుకు వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 20 మంది విక్టిమ్స్ వీళ్ళ ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దాంతో దాదాపుగా క్యాష్ 1 కోటి రూపాయల దాకా, 1,02 లక్షల దాకా మాకు ఇంట్రాగేషన్లో వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రజెంట్ అయితే మేము వాళ్ళని అరెస్ట్ చేసే టైంకి 13 లక్షలు రికవరీ చూపిస్తున్నాము. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్కి అన్నిటికీ లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాము. యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే ఇది ఒక 8 నెలల నుంచి 9 నెలలకు మన ఏరియాలో జరిగింది. ఈ రంగమ్మ నాయుడు మీద యాక్చువల్గా 20లోనే మన తిరుపతిలో ఒక ఫారెస్ట్ ఎంప్లాయీని ఈ విధంగా హనీ ట్రాప్ చేయడం జరిగింది. అప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసినారు. దీంట్లో ఉన్న ముద్దాయిలు దాంట్లో కూడా ఉన్నారు ఆ కాలంలో ఆ కేసులో. అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. కానీ మనకి ఇక్కడ వెలుగులోకి వచ్చింది వీళ్ళు స్టార్ట్ చేసింది గత 8-9 నెలల నుంచి స్టార్ట్ చేసినారు మన ఇంట్రాగేషన్లో. ఈ 8-9 నెలల్లో
చాలామంది ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకునేది. ఆ ఫోన్ నెంబర్తో అంటే ఒక అమ్మాయి కాదు, వాళ్ళకి ఏమైనా తెలిసిన అమ్మాయి అయితే మళ్ళీ ఫోన్ చేయడము, ఈ విధంగా రూమ్లోకి తీసుకురావడము, వాళ్ళు నూడైన తర్వాత మళ్ళీ ఫొటోస్ వీడియోస్ తీయడము, ఒకడు భర్త మాదిరి ఒకడు అన్న మాదిరి ఈ విధంగా యాక్టింగ్ చేసుకుంటా రాజేష్ అనేటోడు ప్రకాష్ అనేటోళ్ళు వీళ్ళిద్దరూ ఎక్కువగా ఈ విధంగా అన్న భర్త ఈ విధంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ వాళ్ళని పంచాయతీ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా లక్షల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పుడు చాలామందిని మేము విక్టిమ్స్ కూడా కోరుతున్నాము, మీరు కంప్లైంట్ అవసరం లేదు, మా నెంబర్ కాల్ చేస్తే మీది విక్టిమ్ మా దగ్గర ఉంది కాబట్టి మీరు ఎంత పోయిందో అమౌంట్ ఏమో తెలుస్తుంది, జస్ట్ విట్నెస్ మాదిరి పెట్టుకుంటాము, మేమే వచ్చి విచారించుకుంటాము, మీకు ఎటువంటి అవసరం లేదు, పోలీస్ స్టేషన్ రాని అవసరం లేదు, మీ అడ్రస్ రివీల్ చేసి మాకు ఫోన్ నెంబర్ చేసి చెప్తాము, దానికి చెప్పినా చాలా మాకు